డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ స్కిల్స్, మనీ కోచ్ డాక్టర్ జేకేఆర్ గారు ఇవాళ మనతో ఉన్నారు. వీరు డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ప్రశ్న శాస్త్రం, హస్త సాముద్రిక, అదేవిధంగా వాస్తు కూడా చెప్పగలిగిన పరిపూర్ణ బహుముఖ ప్రజ్ఞాశాలి. సో వీరు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ గురువు గారు, నమస్తే. నమస్కారం. యా, ఎలా ఉన్నారు? ఫైన్. సో యాక్చువల్లీ నేను ఈ విషయం విన్నాను. ప్రతిరోజు సాయంకాలం సమయంలో ఈ టైంలో కొన్ని పనులు చేస్తే కోట్ల డబ్బులు సంపాదించవచ్చు, డబ్బును ఆకర్షించవచ్చు అని చెప్పి ఎలా సాధ్యమవుతుంది? అసలు ఏం చేయాలి సాయంకాలం సమయంలో? వాస్తవంగా సాయంకాల సమయానికి చాలా అద్భుతమైన మహిమలు ఉన్నాయని మన పెద్దలు చెప్తుంటారు. ఏమిటి, ఎప్పుడు, ఎలా? సహజంగా సూర్యాస్తమయ సమయాన్ని సంధ్యా సమయం అనుకుంటాం కదా. ఆ సూర్యాస్తమయ సమయంలో సుమారుగా మనకి 6 గంటలుగా తీసుకున్నాం. ఒక్కోసారి 6:15 రోజు మారుతా ఉంటుంది. తీసుకుంటే 24 నిమిషముల ముందుగా, సూర్యాస్తమయానికి 24 నిమిషం ముందుగా. సరే, ఇవన్నీ మేము ఎక్కడ చూసుకోమని కామన్ గా మరి అందరికీ సాధ్యపడదు కదా. సుమారుగా 5:30కి, అంటే సాయంత్రం 5:30 సమయంలో ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో, ఎవరైతే మీ ఇంటి దైవాన్ని ఆరాధిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. ఎందుకని ఆ సమయానికి ఏంటి అంత ప్రత్యేకత అనంటే, ఈ సమయంలో అశ్వనీ దేవతలు తిరుగుతూ ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దీనితో పాటుగా ఈ సమయాన్ని గోధూళికా సమయము అని కూడా చెప్తూ ఉంటాం. ముఖ్యంగా శివపార్వతులు ఇదే సమయంలో అక్కడ నాట్యం చేస్తూ ఉంటారు ఆనందంతో. దేవతలందరూ అది తిలకిస్తూ ఉంటారయ్యా. ఆ సమయంలో మీ ఇంట్లో గాని గుడిలో గాని దైవ దర్శనం చేసుకుని ఆ సమయంలో నీ సమస్యల గురించి భగవంతుణ్ణి ప్రార్థించటం వల్ల శీఘ్రమే మీకు అనుగ్రహం కలుగుతుంది అని కూడా చెప్తూ ఉంటారు. అందువల్ల ఈ సమయానికి అంతటి ప్రత్యేకత ఉంది. అంటే ఇక్కడ కోట్లు సంపాదించడమా, లక్షలు సంపాదించడమా పక్కన పెడితే, ఏది సంపాదించాలన్నా ముందు మన ఆలోచన సరళి మారాలి. మనం ఆస్ట్రాలజీగా చూసుకున్నా, లా ఆఫ్ అట్రాక్షన్ గా చూసుకున్నా, మనం ఎప్పుడో ఒకటి చెప్పేది ఏమిటి అని అంటే, పాజిటివ్ దృక్పథంతో మనిషి ఉండాలి. ఎప్పుడైతే పాజిటివ్ దృక్పథంతో ఏ మనిషి అయితే ఉంటాడో జీవితంలో ఉన్నతంగా వారు అనుకున్న కోరికల్ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతాడు. కానీ వీరిలో ఏముంటుంది? భయము, టెన్షన్. అవుతుందా, నిజమా, నేనేంటి సాయంత్రం దీపం పెడితే కోట్లు వస్తాయి అన్నాడు, ఇంతసేపు భావం. ఇలా కాకుండా నేను చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో నేను అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవ్వగలను. దానికి ఈ గోధూళికా సమయంలో ఈ దీపారాధన చేసి భగవంతుణ్ణి ఇలా ఆరాధించటం వల్ల నాలో ఉన్న దైవశక్తి, విశ్వశక్తి, విశ్వంలో ఉన్న దైవశక్తితో మమేకమవుతాయి. ఎప్పుడైతే మమేకమైనాయో మనకి అశ్వనీ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది, అలాగే శివపార్వతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది, మీ ఇంటి దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలా కలిగినప్పుడు మన సంకల్పాలు నెరవేరుతాయి. మరి మనం ఏ వ్యాపారం అన్నా చేయండి, దాంట్లో అత్యధిక లాభాలు కలిగినప్పుడు అది 1 కోటి, 2 కోట్ల, లక్షల అని ఎలా కౌంట్ చేస్తాం? వాస్తవంగా కోట్లు సంపాదిస్తారు అనగానే ఓహో నిజం, అట్లయితే మనము చేద్దాం. కానీ వాస్తవంగా చేసిన వారికి చేసుకున్నంత మహాదేవ అని మన పెద్దలకు సామెత చెప్తూ ఉంటారు. అయితే ఇది ఎలా చేయాలి? ఎలా చేస్తే మీరు అనుకున్న కోట్లు సంపాదించగలరు, మీరు అనుకున్న పరిపూర్ణ స్థితి మీరు పొందగలరు అనంటే, దీపారాధన చేసి ఆ దీపం వెలుగుల్ని మీ యొక్క మణిపురా చక్రం ద్వారా మీ శరీరంలో ప్రవేశించినట్లుగా ఫీల్ అవుతారు. మణిపురా చక్రం అంటే ఎక్కడ ఉంటుంది అంటే నాభి దగ్గర, అంటే బొడ్డు దగ్గర ఉంటుంది. బొడ్డు దగ్గర ఎందుకని ఇక్కడ అగ్ని ఉంటుంది అని అంటే, మన తిన్న ఆహారం అక్కడ మణిపురా చక్రంలో అరుగుదలయ్యేది అక్కడే. అందువల్ల అక్కడ అగ్ని పుడుతూ ఉంటుంది. ఆ అగ్నికి మనలో ఉన్న పంచభూతాలు ప్రకృతిలో ఉన్న పంచభూతాలతో మమేకం అవటం అని చెప్తూ ఉంటాం. ప్రకృతిలో పంచభూతాలు ఉంటాయి, మనలో కూడా పంచభూతాలు ఉంటాయని మనం చెప్తూ ఉన్నాం. అంటే ఈ రెండు కూడా మమేకం అవటం అంటే, ఎప్పుడైతే మనం ప్రకృతిలో దీపం పెట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కదా, అందుకనే మనం ఏమంటున్నాం, దీపం ఎప్పుడైతే పెట్టి ఆ దీపం యొక్క కాంతి మన మణిపురా చక్రం ద్వారా ప్రవేశించి మీ శరీరంలో ఉన్న అణువణువు కూడా, అంటే పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా ప్రతి పార్టు, ప్రతి అణువణువు కూడా
వెలుగుతో నిండిపోయినట్లుగా ఫీల్ అవుతూ పాజిటివ్ గా ఉంటూ ధైర్యంగా ఉంటూ మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అయినట్లుగా ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు కలిగినట్లుగా ఫీల్ అవుతుంది. ఓకే. యద్భావం తద్భవతి అని చెప్తుంది మన భగవద్గీతలో. శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది అదే. అంటే మనం ఏం చేసాం, దీపం పెట్టాం ఆ సమయంలో, ఆ సమయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ సమయంలో మనం సంకల్పం చేస్తూ ఉన్నాం, ఆ సంకల్పం పాజిటివ్ గా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు మనం ఏం చేస్తున్నాం, ఈ సమయం ఆ సమయం లేకుండా మీకు ఎప్పుడు బాధ కలిగితే అప్పుడు మిమ్మల్ని నిందించుకోవడం, నేనేమి చేయలేను, నా వల్ల ఏమీ కాదు, నాకు కలిసి రావటం లేదు, వీడింతే లేకపోతే ఆడింతే అని పిల్లలనో భార్యనో భర్తనో ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ ఉన్నాం. కాబట్టి మనకి ఆ సమయంలో మనం నిందించుకోవటం వల్ల ఇప్పుడు వరకు అనేకమైన తెలుసో తెలియకో జీవితంలో కోల్పోయాము. కానీ మరి సాధించాలని కోరిక ఉంది కదా, మరి కోరికున్నప్పుడు దానికి తగ్గ కొన్ని కార్యాచరణ ఉండాలి, సంకల్పం దృఢంగా ఉండాలి, సంకల్పానికి చిన్న చిన్న క్రియలు తోడవ్వాలి. దీనితో పాటుగా కుబేరుణ్ణి ఎక్కువగా ఆరాధన చేయాలి. డబ్బు కావాలంటే మనం కుబేరుణ్ణి ఆరాధన చేయాలి. ఈశ్వరుణ్ణి ఆరాధించి కుబేరుడు అయ్యాడు, మనం కుబేరుణ్ణి ఆరాధించి మనం కూడా అష్టైశ్వర్యాలు పొందవచ్చు. అది ఎలా ఆరాధించాలి? మీ దగ్గర కనుక యంత్రం ఉంటే కుబేర యంత్రం అది పెట్టుకుని ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియే ధనధాన్యం సమృద్ధిం మే దేహి దేహి దాపయ దాపయ స్వాహ, ఇలా ఈ మంత్రంతో 21 సార్లు 41 సార్లు ఓపి లేకపోతే 11 సార్లు మనసా వాచా కర్మణ ఈ మంత్రాన్ని చదువుతూ ఆ కుబేరుని ఆకర్షించినట్లుగా ఫీల్ అవ్వాలి. ఇలా ఆ కుబేరుడికి అనుగ్రహం కలిగినట్లుగా మీ వ్యాపారంలో బాగా కలిసి వచ్చినట్లుగా ఫీల్ అవుతూ చేయాలి. ముఖ్యంగా పాజిటివ్ గా మాట్లాడుతూ ఉండాలి. ఈ సమయంలో ప్రత్యేకించి నెగిటివ్ థాట్స్ కూడా మనకి ఆలోచనలోకి రాకూడదు. కష్టం గురించి కనీసం తలవకూడదు. ఎందుకని ప్రతినిత్యం మనిషి అయి పుట్టాక కష్టం లేనివాడు లేడు. తలుసుకుని ఏం సాధించాం ఇప్పటి వరకు, మనం సాధించింది 0. కష్టాన్ని తెలుసుకుంటే కష్టమే వస్తుంది. ఈ ఉదయం లేవగానే ఒక కష్టం గురించి మనం వింటే ఆ రోజుల్లో ఏదో ఒక రకమైన బాధాకరమైన విషయాలు వింటూ ఉంటాం, వినే ఉంటారు మీరు. అందుకని ప్రతినిత్యం మనం కష్టం ఉన్నప్పటికీ కూడా కష్టాన్ని ఇష్టంగా చేసుకుని దాన్ని అనుభవిస్తూ నేను జీవితంలో సక్సెస్ అవుతాను, ఈ కష్టాలు శాశ్వతం కాదు. ఎవరైనా జీవితాంతం కష్టంలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అప్పటి వరకు అంటే లేరు. కష్టము సుఖము ఎప్పుడు కూడా రిపీట్ అవుతానే ఉన్నాయి కదా, మరి ఎందుకని కష్టం గురించి బాధపడి మిగిలిన జీవితాన్ని కష్టాలమయం చేసుకుంటావు? అందుకని నువ్వు పాజిటివ్ గా ఉంటూ ఇలా భగవంతుడు ఆరాధన ఇలా చేసినట్లయితే మీకు అంతులేని అనుగ్రహం ఆ భగవంతుడి నుంచి కలుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఈజీగా కలగాలంటే ఈ సాయం సమయంలో ఈ సమయంలో దీపారాధన చేసి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరము కనకదారా స్తోత్రాన్ని చదవాలి. ఎవరైతే కనకదారా స్తోత్రం ప్రతిరోజు సాయం సమయంలో చదువుతారో, కుబేర మంత్రాన్ని జపిస్తారో, లక్ష్మీ అష్టోత్తరాన్ని చేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎంతో మంది మా దగ్గరికి వచ్చి ఈ రెమెడీ చేసిన తర్వాత వారి జీవితాల్లో అద్భుత విజయాలు సాధించారు. మరి మిగిలిన వారు ఎందుకు సాధించలేరు? వారందరినీ వీడియోల చివరిలో మేము చూపిస్తూ ఉన్నాం. ప్రతి వీడియోలో కూడా నేను కోట్లు సంపాదించాను, నేను చాలా ఆరోగ్యాన్ని పొందాను. మరి మీ జీవితం ఎందుకు సక్సెస్ రాదు? వారి జీవితంలో లాగా మీకు వస్తుంది, కానీ రాదు అని మీరు ఏమనుకుంటుంది? ఇదంతా నిజమా? వీడియో అనగానే ఏమనిపిస్తుంది? కనకదారా సూత్రం చదివితే ఈ టైంలో దీపం పెడితే నా జీవితంలో సక్సెస్ వస్తుందా అని ఒక డౌట్ మీకు ఎప్పుడైతే వచ్చిందో మీరు ఎన్ని చేసినా సక్సెస్ రాదు. ముందు పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. మనిషి అంటేనే పరిపూర్ణ వ్యక్తి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ యొక్క శక్తి మీకు తెలియటం లేదు. భగవంతుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు. ఆ భగవంతుణ్ణి మీరు మేల్కొల్పండి. పూర్వం రాక్షసులు, మనుషులు, అలాగే దేవతలు వేరుగా ఉండేవారు. ఇప్పుడు ఈ కలియుగంలో మనిషి, రాక్షసులు, దేవతలు మనలోనే ఉన్నారు. మనకి ఒక్కోసారి ఒక్కొక్క రకంగా మనలోంచి బయటకు వస్తా ఉంటారు. ఒక్కో రకంగా రాక్షసుడు వస్తాడు, ఒక్కోసారి దేవతలాగా ఆలోచిస్తాం, ఒక్కోసారి మనిషిలాగా ఆలోచిస్తాం. మీ ఆలోచనలే ఈ మూడు మీలో ఉన్నాయి. మీరు ఈ రాక్షసుని చంపేయండి, అలాగే మనిషి యొక్క తత్వాన్ని తీయండి, అలాగే దేవతల్లాగా ఆలోచించడం మొదలు పెట్టండి. పాజిటివ్ గా ఉండండి. నాకేమీ కాదు, నేను సాధించగలను, జీవితంలో ఉన్నతంగా నేను ఉండగలను, నాకంటూ చరిత్రలో ఒక పేజీ
ఉంచుకునే శక్తి నాకుంది, చరిత్ర సృష్టించగలను అనుకుంటే మీరు కూడా ఆ చరిత్రను సృష్టించగలరు. ఎంతో మంది మహానుభావులు కామన్ గా సాదా సీదా కుటుంబంలో పుట్టి ఉన్నతంగా ఎదిగారు. వారికంటూ చరిత్రలో మనం వాళ్ళ బుక్కులో లిఖించుకుని అందరం చదువుకునే స్థాయికి ఎదిగారు. మరి మనం ఎందుకు ఎదగలేం? కారణం మన ఆలోచనే. కాబట్టి ఈ రోజు నుంచి ఈ సమయంలో ఈ చిన్న క్రియ చేసి చూడండి, దాని ఫలితం ఎంతటి అద్భుతంగా మహిమాన్వితంగా ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. గైస్, మీకు గనుక ఏమన్నా సందేహాలు, డౌట్స్ కనుక ఉన్నట్లయితే సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి మీరు కాల్ చేసి గురువు గారి ద్వారా మీరు డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. నాకు చాలా సమస్యలతో నేను జేకే గారి దగ్గరికి వచ్చాను. నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నాను. దానికోసం నేను జేకేఆర్ గారి దగ్గరికి వస్తే నాకు సరైన పరిష్కారాన్ని చూపించారు. దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు.